నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఓటింగ్స్ అన్అఫిషియల్ అఫీషియల్ మాట్లాడతాను. అన్అఫిషియల్ ఓటింగ్స్ చాలామంది ఫాలో అవుతున్నారు. బట్ అన్అఫిషియల్ ఏంటంటే బాట్స్ ద్వారా అయితే ఓట్లు వేస్తారు. సో అఫీషియల్ మనకి తెలీదు. అఫీషియల్లో ఈ వీక్ ఎవరు డేంజర్లో ఉన్నారో చెప్పాను. సో ఈ వీక్లో వచ్చేసరికి అఫీషియల్గా ఎవరు టాప్లో ఉన్నారు అండ్ ఎవరు విన్నర్ అవుతారు, మన దాంట్లో ఒక 2-3 పోల్స్ పెట్టి ఎక్కువ పెట్టలేదు. సో దానికి కూడా రెస్పాన్స్ వచ్చింది. చాలా యూట్యూబ్ పోల్స్ చూసాను పెద్ద పెద్దోళ్ళు. ఆ యూట్యూబ్ పోల్స్ కానీ అఫీషియల్ ఓటింగ్ కానీ మనకి చాలా వరకు ఆడియన్స్ అడిగే వాళ్ళని కానీ ఎక్కువ చూసుకుంటే నిఖిలే 95% ఛాన్సెస్ ఉన్నాయి. గౌతమ్ కూడా ఉంది కానీ ఓట్లు అయితే లేవు గౌతమ్కి. అన్అఫీషియల్ ఓటింగ్స్లో అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటే బిగ్ బాస్ సంబంధించి అన్అఫీషియల్గా ఇందులో అయితే గౌతమే టాప్లో ఉండడం చూపిస్తుంది. సో ఇది బాట్ అని చెప్పలేము, ఇలా అని చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైతే గౌతమ్ వైల్డ్ ఎంట్రీగా మంచి హైలో ఉన్నాడో అప్పటి నుంచి గౌతమే టాప్లో ఉన్నాడు. బట్ ఈ యూట్యూబ్ పోల్స్ కానీ మన జెన్యున్గా మన సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది నిఖిల్ అంటున్నారు. ఎక్కడికక్కడ నా దాంట్లోనే కాదు, నేను చెప్పాను గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నాను, నిఖిల్ కూడా. బట్ మోర్ ఓవర్ నేను గౌతమ్ అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు చూసుకుంటే నిఖిలే విన్నర్ అవుతాడు. మ్యాక్సిమం ఇదే జరగబోయేది. రన్నర్గా అయితే గౌతమ్ అవుతాడు. సో బిగ్ బాస్ ముందు సార్లాగా రేవంత్ శ్రీహాన్ అని చెప్పి సీజన్ 6 అప్పుడు జరిగింది అలాగైనా జరిగిద్దా అన్నది ఒకటి ఉంది, చూడాలి మరి.